పట్టుదల ఏకాగ్రత కఠోర శ్రమతో చదివితే ఏదైనా సాధించవచ్చు అని హైడ్రా కమిషనర్ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ అన్నారు. గాంధీనగర్లో సివిల్స్ తమ లక్ష్యంగా పెట్టుకున్న గ్రామీణ ప్రాంత యువకులను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఎంతోమంది యువత సివిల్స్లో సత్తా చాటడానికి అశోక్ నగర్లోని కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ శ్రమిస్తారన్నారు. అటువంటి ఎంతోమంది విద్యార్థులకు సిఎస్సి ఐఏఎస్ అకాడమీ బాలలత మేడం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ వారికి ఉన్నతమైన శిక్షణ అందిస్తుందని చెప్పారు రంగనాథ్. Madhukar and Balakrishna, please come on to the dais. No problem. The Kalpataru exam. మమ్మల్ని చూసి స్ఫూర్తి అంటారు, నేను మేడంని చూసి స్ఫూర్తి తెచ్చుకుంటుంటాను. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేడీ ఎన్ని డిసబిలిటీస్ ఉన్నా కానీ కూడా ఇంత పెద్ద ఒక ఇన్స్టిట్యూషన్ నిర్వహించడం అంటే డిసబిలిటీ అనేది ఓన్లీ మన బాడీకి ఉండొచ్చు కానీ మైండ్కి ఉండదు. ఆ మైండ్ లో ఆ డిసబిలిటీ ఉన్నవాడు ఎప్పటికీ జీవితం ఎదగడం అనమాట. సో ముందు మనం కాకుండా అనుకున్న లక్ష్యాలు దిశగా వాడు వెళ్తున్నారు. మేడం మీ నుంచి నేను ఎప్పుడు నిరంతరంగా స్ఫూర్తి తీసుకుంటూ ఉంటాను. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు పక్కన ఐశ్వర్య ఎంఐ గురించి చెప్తున్నప్పుడు ఈ పర్టికులర్ కల్పతరు ఈ స్కాలర్షిప్ దీనికి అని చెప్పేసి ఐశ్వర్య వచ్చి స్పాన్సర్ చేయడానికి కో స్పాన్సర్ గా ఉన్నారంటే కనుక ఇంకా ఆనందం అండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ గురించి మీకు కొంత నేను మనం అంటే రకరకాల సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ లేదా గ్రూప్ 2 కానీ ఇట్లా వివిధ ఎగ్జామ్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకేమన్నా మీరు బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ అని ఇంకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వస్తారు. అశోక్ నగర్ ఇప్పుడు ఇదేమి కొత్త ఏం కాదు. ఇక్కడ మేము ఒక 20 సంవత్సరాల క్రితం మేము కూడా ఇలానే తిరుగుతుండేవాళ్ళం అశోక్ నగర్. సో అందుకోసం మీకు